వాడుకోగా మిగిలిన బ్యాటరీలో స్టోరేజ్ అవుతుంది. మనకి కావాల్సినప్పుడు మళ్ళీ అది ఉపయోగపడుతుంది. కానీ ఆఫ్ గ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. ఆన్ గ్రిడ్ సిస్టమ్ ఏంటంటే దానికి బ్యాటరీ ఉంది. మనము సోలార్ పవర్ని వాడుకోగా మిగిలింది గ్రిడ్కి ఎక్స్పోర్ట్ అయిపోతుంది. దాన్ని ఆన్ గ్రిడ్ సిస్టమ్ అనేసి అంటారు. అయితే మనకి ఆఫ్ గ్రిడ్ సిస్టంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. డీసీ టు డీసీ సిస్టమ్, ఏసీ డీసీ సిస్టమ్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు డీసీ టు డీసీ సిస్టమ్ టెక్నాలజీలో ఇది ఇచ్చేవారు అనమాట. టాటా వాళ్ళు 4 లైట్లు ఫ్యాన్ ఇచ్చేవారు. అదేమో డీసీ టు డీసీ టెక్నాలజీ. తర్వాత వచ్చింది ఏసీ డీసీ టెక్నాలజీ. అయితే దేని అడ్వాంటేజెస్, దేని డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. కాకపోతే ఆఫ్ గ్రిడ్ వరకు ఏంటంటే మనకి పవర్ బాగా ఇంట్రప్షన్ ఉన్న ఏరియాలో ఆఫ్ గ్రిడ్ బాగా పనిచేస్తుంది. అయితే 1 కిలోవాట్కి మినిమం 150 mAh బ్యాటరీ పెట్టుకోవాలి. హాఫ్ కిలోవాట్కి, ఇది 1 కిలోవాట్కి. అదే మనం 3 కిలోవాట్ అనుకోండి, 8 బ్యాటరీస్ కావాలి ఆఫ్ గ్రిడ్ సిస్టమ్లో. ఆ 8 బ్యాటరీలు 5 వీక్స్కి ఒకసారి రీప్లేస్మెంట్ చేయాలంటే మనకి ఆదా కట్టడంలో ఖర్చు ఎక్కువైపోతుంది, రేటు ఎక్కువైపోతుంది. అందువల్ల మనం ఏం చేస్తున్నామంటే ఆఫ్ గ్రిడ్ టెక్నాలజీ ఎంతో అవసరమైన దగ్గర వాడుతున్నాము. పెద్దగా పవర్ కట్స్ లేని దగ్గర, అలాంటి దగ్గర ఆన్ గ్రిడ్ టెక్నాలజీ వాడుతుంది. ఈ అయితే 1 కిలోవాట్ సోలార్ పవర్ ఉంది. దీంట్లో కూడా టెక్నాలజీస్ ఉన్నాయండి. ప్యానల్స్లో సోలార్ ఫోటోవాల్టాయిక్లో టెక్నాలజీస్ ఉన్నాయి. పోలింగ్ క్రిస్టల్ అని, మోనోకట్ అని, తర్వాత బైఫేషియల్ టాప్కాన్ టెక్నాలజీ, ఇవన్నీ ప్రెజెంట్ ఉన్నాయి. అయితే పోలింగ్ క్రిస్టల్ టెక్నాలజీ ఒక 1 year బ్యాక్ వరకు వాడేవాడిని. మోనోకట్ 6 months బ్యాక్ వరకు వాడేవాడిని. ఇప్పుడు మాత్రం మ్యాక్సిమం బైఫేషియల్ టాప్కాన్ టెక్నాలజీలో వాడడం జరుగుతుంది.